హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి తిరిగి స్వాగతం అండి. అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ ముందుకు వచ్చేస్తుందండి నోటిఫికేషన్స్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? మనకి దసరా పండుగ వచ్చేస్తుంది కదండి, నవరాత్రులు అవి సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అప్పుడు పండుగలు అంటే ఏంటి? ముగ్గులు, మంచిగా ముగ్గులు, రకరకాలుగా ముగ్గులు వేసుకుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అలాంటి ముగ్గులు ఈజీగా ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను మెలకల ముగ్గు వేస్తున్నానండి. అంటే 11 చుక్కలు అనమాట. ఇప్పుడు 11 చుక్కల మధ్యలో పెట్టిన తర్వాత నేను ఎటువైపు ఉన్నానో అటువైపు చుక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వైపు ఏంటంటే, మనం అవతలకి వెళ్ళి మనకు ముందు చుక్కలు ఉండాలి, మన వెనక చుక్కలు ఉండకూడదు. అలా ఉంటే ఏంటంటే మనకు స్ట్రైట్గా రావన్నమాట. మనకు ముందు ఎప్పుడైనా మనకు ముందు చుక్కలు ఉండాలండి, అలా వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక మెలకల ముగ్గు వేస్తున్నాను. దానికి ఫస్ట్ పైన నుంచి 3వ చుక్క నుంచి స్టార్ట్ చేశాను. అలా చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట, కన్ఫ్యూజన్ లేకుండా. మెలకల ముగ్గు అనేసరికి మనం ఏమనుకుంటాం, అబ్బా ఇవి ఎన్ని మెలకలు ఉన్నాయో బాబోయ్, ఇన్ని మెలకలు ఎలా వేస్తారో ఏందో అనేసి చాలా కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఇవి వద్దు అని అనుకుంటాము. కాకపోతే నార్మల్ ముగ్గుల కంటే ఇవే చాలా ఈజీ అండి. చూడండి, అక్కడ 3వ చుక్క నుంచి ఇక్కడ 3వ చుక్క నుంచి స్టార్ట్ చేసాం కదా. సేమ్ అసలు నార్మల్ ముగ్గుల కంటే ఇవి ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉంటాయి. కాకపోతే మనకు నాకు తెలిసి ఉండాలండి, మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలా, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలా, తర్వాత దేనికి ఏది కలపాలా అని తెలిస్తే మాత్రం చాలా చాలా ఈజీ అయిపోయింది అనమాట. చూసారా ఎంత ఈజీగా. కాకపోతే ఇది నార్మల్గా మనము చూసినప్పుడు ఏంటంటే, అమ్మో ఇన్ని మెలకలు ఉన్నాయి, మనం తిప్పలేంలే అని అనుకుంటాము. కానీ ఇలా చేసుకుంటే మీరు ఈజీగా వేసుకోవచ్చు పండగలప్పుడు. అలాంటప్పుడు మంచిగా మంచి మంచి ముగ్గులు ఉంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఇంటికి కళ వచ్చేస్తుంది ముగ్గులతోటే. చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను వేస్తున్నాను కదా, ఇలాగే చూసి ట్రై చేయండి అనమాట. ఇదిగోండి 4 పక్కల 4 వేసేసాము. వేసేసేసరికి ఆ ముగ్గు అనేది ఒక షేప్ వచ్చేసింది. తర్వాత ఈ 4 పక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎండింగ్ చూద్దాము. చూడండి, ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ అనమాట ఇంకొక స్టెప్, సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అయిపోయిందా 4 సైడ్లు, ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా 4 సైడ్లు వేసుకుందాము. అలా వేసుకుంటే ఏంటంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కాకపోతే కొంచెం అటు ఇటు తిరగాల్సి వస్తుందిలేండి, తిరిగినా పర్లేదు, మనకి ముగ్గు అనేది నీట్గా వస్తుందన్నమాట. అంటే ఫస్ట్ చిన్న వాటితో స్టార్ట్ చేసి తర్వాత పెద్ద వాటికి వస్తే బాగుంటుందండి, ఎందుకంటే మనకి చెయ్యి ఫ్రీ అయిపోతుంది. చూడండి, సెకండ్ స్టెప్లో చూసారా, అటు ఇటు మనము గీతలు గీసుకున్నాము, ఆ తర్వాత జాయిన్ చేసేసాము, అంతే అయిపోయింది. చూడండి, ఇలాగే మొత్తం చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఈ మెలకల ముగ్గుల్లో ఏంటంటే మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుందండి. కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని దానికి కర్వ్స్ అంటే మనకి మూలల్లాగా తిప్పుకుంటాం కదా, అలాంటివి కొద్దిగా మంచిగా తిప్పుకుంటే ఏంటంటే దానికి షేప్ అనేది బాగా వచ్చేసి మనకి కాంతిగా కనిపిస్తుంది. ఆ చుక్కల్లోనే మనం వాటి పరిధిలోనే వేస్తే ఏంటంటే మనకి అంతగా ఎలివేట్ అవ్వదండి. మంచిగా మనము ఆ చుక్కలు పెట్టిన దానికంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని పెద్దగా లైన్స్ లాగా గీసుకుంటే ఏంటంటే దానికి షేప్ వచ్చి మంచిగా ఒక చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి, నేను ఇలా ఆ చుక్కలు ఎక్కడ ఉన్నాయి, నేను వేసిన ముగ్గు ఎక్కడ ఉందో చూసారా, అలా మనము ఎక్స్టెండ్ చేసుకుంటే ఏంటంటే మంచిగా కనిపిస్తుంది అనమాట, అందంగా కనిపిస్తుంది. ఇంకా వాకిలి నిండా వచ్చేస్తుంది పెద్దగా. వీటికి కలర్స్ కూడా అవసరం లేదు కాబట్టి చాలా అందంగా కనిపిస్తాయండి. మీరు కావాలంటే ఒకసారి గమనించి చూడండి. నార్మల్ ముగ్గుల కంటే ఈ మెలకల ముగ్గులు వేస్తే ఏంటంటే వాకిలి ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది. నాకైతే ఇవే ఇష్టము. ఫస్ట్లో నేను కూడా ఇలాగే అనుకున్నానులేండి, అమ్మో ఏంటి తిప్పులు ఏంటి అనేసి. తర్వాత వేస్తూ 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 ప్రాక్టీస్ అయింది. ప్రాక్టీస్ అయ్యాక ఇంకా వేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇలాగా ఫస్ట్ పేపర్లో ట్రై చేయాలండి, తర్వాత మనం చాక్ పీస్తో చేయాలి, ఆ తర్వాత ముగ్గుతోటి చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇంకా అన్నీ తెలిసిపోతున్నాయి కాబట్టి డైరెక్ట్ ముగ్గుతో వేసినా పర్లేదన్నమాట. అప్పట్లో ఇలాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి చూసి నేర్చుకొని ఆ తర్వాత వేయడం అలా అయితే జరిగేది. ఇప్పుడు
పిల్లలు ఈజీగానే పట్టేస్తారులేండి. ఇలా ఈ విధంగా మనము ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా మధ్య మధ్యలో మన ఇష్టం అనమాట, అవి ఫిల్లింగ్ చేసుకోవాలా వద్దా. ఇప్పుడు నేను గీతలు గీసాను కదా, అదే ప్లేస్లో పసుపు కుంకుమ వేసుకోవచ్చు, ఇంకా అందంగా ఉంటుంది. మనం వాకిట్లో వేసుకునేటప్పుడు అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత 4 పక్కలు పసుపు కుంకుమ వేసుకొని పెట్టేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో. అదే వాకిట్లో వేసి సైడ్లో బార్డర్స్ వేసామంటే ఇంకా అదిరిపోతుందనమాట. ఈ విధంగా మనము ఈజీగా ముగ్గులు అనేవి వేసుకోవచ్చు. ఇలాంటివి మంచి మంచివి ఇంకా చూపిస్తానులేండి. ఇప్పుడు పండుగ స్టార్ట్ అయింది కదా, అదనమాట. మీకు నా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.